పర్వాలేదు అనుకుంటే మనం పడ్డలు తీసుకెళ్ళి మేపుకొని కట్టించుకొని వాళ్ళు అమ్ముకున్న కూడా అవకాశం ఉంటుంది, అట్టగా మళ్ళీ డైరీ మెయింటైన్ చేసుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళు పిండేసేస్తారు, ఇక దాన మేత పెట్టి అవి పండుకుంటారు, నీళ్ళు పండుకుంటారు. మళ్ళీ బండి ఎక్కించేటప్పుడు నీళ్ళు మేత పెట్టి పాలు పిండేసేసి మళ్ళీ లోడ్ చేస్తారు. మళ్ళీ నైట్ అలా నడుస్తుంది బండి. పాలు పిండేసేస్తారు, ఇక దాన మేత పెట్టి అవి పండుకుంటారు, నీళ్ళు పండుకుంటారు. మళ్ళీ బండి ఎక్కించేటప్పుడు నీళ్ళు మేత పెట్టి పాలు పిండేసేసి మళ్ళీ లోడ్ చేస్తారు. మళ్ళీ నైట్ అలా నడుస్తుంది బండి. పాడి కావాలనుకుంటేనేమో రేటు ఉంటే పాలది పెట్టుకోవచ్చు. పాడి పెట్టుకోవద్దు మనం అనుకుంటే 3 నెలలు 4 నెలలు సూడి ఉంటాయి, అవి తీసుకెళ్ళి మనం పొలం కాడ మేపుకోవచ్చు. మేపుకొచ్చినాక ఈయనక నువ్వు పాడి అయినా చేసుకోవచ్చు, లేకపోతే పాడి లేకపోతే రేపు ఈయనక అయినప్పుడు వారం రోజుల ముందు ఈయన అన్నప్పుడు అమ్ముకుంటే మీకు రేటు కూడా వస్తుంది. చూడి అనేటువంటిది వచ్చినటువంటిది, చూడి ఎన్ని గంటల లోపు కట్టించాలి? ఆ చూడి వచ్చేటప్పుడు దాని లక్షణాలు దాని ఎలా ఉంటాయి ఏంటి, ఎప్పుడు మనం కట్టించడం అది అంటే కట్టించాలంటే ఇప్పుడు రాత్రి ఎదకొచ్చింది అనుకో, రాత్రి ఎదకొస్తే మనము 12, 1 గంట 2 గంటల్లో మధ్యాహ్నప్పుడు ఒక 5-6 గంటలు 6-7 గంటలు గ్యాప్ ఇచ్చి కట్టించుకోవచ్చు మనం. ఇది రాత్రి వస్తే ఇంకో మధ్యాహ్నం 1 గంట 4 గంటలకు 5 గంటల వరకు కట్టించుకోవచ్చు, ఇబ్బంది ఏముండదు. ఇక కట్టించుకున్నాక కూడా వారు ఇప్పుడు అంటే ఇదివరకు కూడా చేసేది వారు ఇప్పుడు చూడి కట్టినా కూడా కొన్ని ఏంటంటే లోపల గర్భసంచి ప్రాబ్లం ఉన్నా కూడా కొద్దిగా మిస్ కూడా అవుతాయి. లోపల గర్భసంచి ప్రాబ్లం ఉన్నా కొన్ని నిలబడతాయి, కొన్ని నిలబడాయి. ఇక డాక్టర్ చూపెట్టుకొని గర్భసంచిలో చేసి మందులు బిందులు వాడి ట్రీట్మెంట్ చేసి మళ్ళీ కట్టించుకుంటారు. ఓకే, అన్ని జరిగాయి, ఎక్కడో ఒకటి ఉంటుంది. ఎక్కడో ఒకటి అలాంటి గేదెలు మనకు వెళ్ళిందనుకో అనొచ్చు, అప్పుడు ఈ మార్కెట్లో పరిస్థితి ఏంటి? పరిస్థితి అంటే దానికి మనం డాక్టర్ చేసి ట్రీట్మెంట్ చేసుకుంటామే అంతే. ఇప్పుడు మనుషులైనా అంతే, పశువులైనా అంతే, దానికి దీనికి ఏం తేడా ఉండదుగా. గర్భసంచిలో ప్రాబ్లం ఉంటే దాన్ని ట్రీట్మెంట్ చేసుకొని దానికి ఎన్సీ నెమ్మది లైన్లోకి తీసుకోవాలి. ఇంకా మేతల పరంగా మేతలు ఇప్పుడు వర్షాకాలంలో కొత్త గడ్డి వస్తుంది, కొత్త గడ్డి మీద చినుగు గడ్డి, అప్పుడు ఎలాంటివి వస్తాయి? వాటికి పారుడు సమస్యలు వస్తాయి? కొన్ని గడ్డి ఇప్పుడు లేత గడ్డి ఉంది అనుకో పారుతాయి, అదే గడ్డి జర ముదురు గడ్డి ఉంది అనుకో పారదు, లేత గడ్డి వేస్తే పారుతాయి. అది ఎండుగడ్డి పచ్చిగడ్డి ఆ రేషియో ఎలా ఉండాలి ఏంటంటే ఆ పోర్షన్? ఎండిగడ్డి మనం ఈ గడ్డి పెరిగింది కదా, 2 కట్ చేసి మిషన్ కట్ చేసి గట్లే పోసుకోవచ్చు, ఇబ్బంది ఏముండదు. ఇప్పుడు పచ్చిగడ్డి ఎక్కువ తిన్నది అనుకోండి వాటర్ తక్కువ తాగుతుంది, ఎండిగడ్డి ఎక్కువ తిన్నది అనుకో వాటర్ ఎక్కువ తాగుతుంది, జర ఆరోగ్యం కూడా బాగుంటుంది. అంటే మరీ ఎండిగడ్డి వేయొద్దు, మరీ పచ్చిగడ్డి వేయొద్దు, 2 మిక్స్ చేసి కట్ చేసి గట్లే పోస్తే మేపుకుంటే అవుట్ కూడా బాగుంటుంది. ఓకే, తోడల్ని తల్లితో పాటు ఎన్ని నెలల పాటు కలిపి ఉంచాలి, ఎప్పుడు సపరేట్ చేయాలండి? టైం ఏముంది, ఇప్పుడు 8 నెలలు 10 నెలలు పాలు ఇస్తాయి. ఇప్పుడు పాలు ఇచ్చినా పాలు మర్చిపోయింది అనుకోండి, ఇప్పుడు గేదె దూడ కూడా సపరేట్ చేయవచ్చు. పాలు ఇచ్చిన వరకే దానికి, పాలు ఎప్పుడు మర్చిపోయిందో దాని ఇడిపోయినట్టే అనుకోండి. ప్రధానంగా సీజనల్గా వచ్చేటువంటి అనారోగ్య సమస్యలు ఏంటండి గేదెల్లో? ఇక అనారోగ్యంగా అంటే ఒక్కోసారి చెప్పలేము సార్. ఇప్పుడు వానకాలం వస్తే కొత్త నీళ్ళు వస్తాయి, ఇప్పుడు కొత్త నీళ్ళు వస్తే మన జ్వరాలు వస్తాయి కదా, అవి కూడా ఒక్కొక్కసారి చెప్పలేము మనం అనారోగ్యం అంటే. అది మన లోపల రాదు అనుకోకుండా. ఇప్పుడు గాలి వాతావరణం కూడా ఉంటుంది, ఇప్పుడు గాలి ఇడుస్తుంది కదా, గాలిలో కూడా కొద్దిగా ఇప్పుడు అప్పుడప్పుడు ఆటోమేటిక్ మనకు కూడా జలుబు వస్తుంది చూడట, వాతావరణం మారినప్పుడు అటు అవుట్ కూడా అప్పుడప్పుడు వస్తుంది. అవుట్ పాడమే మంది పాడమే, ఏదైనా అంతే, ఏముంది. మనం దానికి ఎప్పుడప్పుడు ఏదైనా కొద్ది ఆడు ఉంటే డాక్టర్ చూపెట్టుకొని మందులు అవి చేసుకుంటూ ఉంటే సేఫ్టీగా ఉంటుంది మనకు. ఇప్పుడు వెంటనే ట్రీట్మెంట్ చేసామనుకో ఇబ్బంది ఉండదు, అది లేట్ చేసామనుకో మించిపోయింది అనుకో కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. మనం ట్రీట్మెంట్ చేసుకుంటే ఇబ్బంది ఉండదు అంటేనేమో. మనం చేసుకుని బట్టి ఉంటాం, నోటితో చెప్పాయి కదా మనం, అంటే కూడా జ్వరం వచ్చింది ఇక్కడ నొప్పింది అని డాక్టర్ చెప్తాం, అవి చెప్పలేముగా. మనమే చూసుకొని దగ్గరుండి జ్వరం చూసుకొని టెంపరేచర్ చూసుకొని దాన్ని బట్టి మందులు చేసుకుంటే సరిపోతుంది. ఈనే టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? వీటిలో 10లో ఒకటి ఈనేటప్పుడు దాన్ని ఎలా జాగ్రత్తలు చేయాలి? ఆ టైంలో ఏం లేదు, మనిషి మనం దగ్గర కూర్చోవాలి. దగ్గర కూర్చుంటే ఏముంది, కొన్ని ఏదో ఉంటుంది, ఎక్కడో ఒకటి ఉంటుంది, అన్ని అటు జరిగాయి, అదే శుభ్రంగా ఈంతుంది. ఈనప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం తలకాయ మూతి వచ్చే టైంకి జర కాలు బట్టి స్లోగా లాగితే ఈజీగా వచ్చేస్తుంది. రాగానే గేదె ముంగట వేయాలి, వేస్తే శుభ్రంగా నాకుతుంది. ఇక నాకినాక 2-3 గంటలు పోయినాక కొద్దిగా దోడు కొద్దిగా ఉడిపి 1 లీటర్న్నర జున్బాలు పిండేసేసి ఒక 2 గంటలు గ్యాప్ ఇచ్చామనుకో, కొద్ది బెల్లమో కొద్ది గోధుమ వేసి నీళ్ళు పెడితే ఒక 5-6 గంటలు పోయినాక మాయ వేసేస్తుంది. మాయ వేసేసింది అనుకోండి, ఇక ఏమి ఇబ్బంది ఉండదు, సేఫ్టీకి దానికి కూడా హెల్త్ బాగుంటుంది అనమాట. ఇక అంతకుమించి ఏమైనా తెల్లారి ఏదైనా అది ఏమైనా ఉంటే ఒక్కో దానికి కాల్షియం బాటలు పడుతుంది, టెంపరేచర్ చూసి ఆయన ఈ బాటలో కాల్షియం ఇంజన్ ఏదైనా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆడవాడు బాణతనం ఎంతో ఇది అంతే. ఇక మనం
ఇప్పుడు ఎక్కడో కట్టేసాం ఏడో కూర్చున్నాం అన్న అట్లా లేదు. అవి కూడా మనం జాగ్రత్తగా చూసుకుంటే చక్కగా మేపుకుంటే 1 లీటర్ పాలు ఎక్కిస్తాయి. మనం మేపలే చూడలేదు అనుకోండి, ఏముంది ఇప్పుడు 6 ఇచ్చేది 4 వేస్తుంది. ఏముంది మన సేవ చేసిన బట్టి ఉన్నది. మన ఇంటికాడ చిన్న పిల్లలకి ఎట్లా చూసుకోవాలో అవుటి కట్ట జాగ్రత్తగా చూసుకోవాలి. చూసుకుంటేనే మనం వస్తుంది. ఇక పాడి కావాలనుకుంటేనేమో రేటు ఉంటే పాలది పెట్టుకోవచ్చు. పాడి పెట్టుకోవద్దు మనం అనుకుంటే 3 నెలలు 4 నెలలు సూడి ఉంటాయి. అవి తీసుకెళ్ళి మన పొలం కాడ మేపుకోవచ్చు. మేపుకొచ్చినాక ఈయనక నువ్వు పాడైనా చేసుకోవచ్చు. లేకపోతే పాడి లేకపోతే రేపు ఈయనక అయినప్పుడు వారం రోజుల ముందు ఈయన అన్నప్పుడు అమ్ముకుంటే మీకు రేటు కూడా వస్తుంది. ఓకే. ఇప్పుడు తరి మీద ఒక 75-80 కొన్నారనుకో, అప్పుడు అమ్ముకున్నప్పుడు 1,20,000, 1,30,000, 1,10,000కి అమ్ముతుంది అట్ట రైతులు మనం చేసుకుని బట్టి ఉంటుంది. ఇప్పుడు మనం కొన్నాం లోడు, మనం నమ్మకం మీద మనం 10-15 ఏళ్ళకి ఒక రైతుని తెచ్చే చోట వేరే ప్రాంతం నుంచి మీరు తెస్తా అన్నారు. దాంట్లో గొడ్డుమోత వచ్చింది అనుకోండి, దాన్ని గుర్తించడం వల్ల దాన్ని ఎలా సంస్కరించాలా? ఏది గొడ్డుమూత వస్తే దాన్ని గుర్తించడం ఎట్టా? అంటే గొడ్డుమూతం అంటే గొడ్డుమూత వీడికి రావు. అవి గొడ్డుమూత ఎర్రగడ్డకు వస్తాయి. అవి సూడి లేని సూడిలో తరిపి ఎర్రగడ్డకు వస్తాయి. వీడికి రావు. వీడంతా ఈయనే వస్తాయి. వారం రోజులు ఈనేటి ఈయనే వస్తాయి. ఈయనే వారం రోజులు 10 రోజులు ఈయనే ఉంటాయి అంతే. అన్ని పాడి బర్రెలే ఉంటాయి ఇక్కడ. గొడ్డుమూతం అంటే సూడులేని ఎర్రగడ్డకు వస్తాయి, పెద్ద గడికి రావు. అది గొడ్డుమూత అంటే అది మనం రైతు తీసుకెళ్ళి మేపుకుంటా మళ్ళీ ఏదైనా చేసుకొని కట్టిపించుకోవాలి. దానికి దొరికి కట్టిపించుకుంటే మనం చేసుకుంటే మళ్ళీ సంవత్సరం మేపుకుంటే అప్పుడు మనకు అందుబాటులోకి వస్తుంది. నాణ్యత పరంగా పర్సనాలిటీ పరంగా ఏ ఉన్నాడు వ్యత్యాసాలు ఏంటి పాడి పరంగా? అంటే ఇప్పుడు మనం అవేమో గేటెడ్ ముర్ర వస్తాయి, ఆంధ్ర ఏమో గేటెడ్ ముర్ర వస్తాయి. గేటెడ్ ముర్ర ఉంటాయి, ముర్ర కూడా ఉంటాయి దాంట్లో. ఎందుకంటే ఇప్పుడు అన్నిట్లో బర్రె వస్తాయి కదా, అవి ఇక్కడ ఎండిపోయినాక సూడి కట్టినాక ఆంధ్ర పోతాయి. అవి ఈయనక అయినప్పుడు మళ్ళీ తెచ్చుకొని ఇక్కడ అమ్ముకుంటారు. అట్లా ఆంధ్ర ఉంటాయి, హర్యానా కూడా ఉంటాయి. కొన్ని ఏమో డైరెక్ట్ హర్యానా కూడా లోడుకు దిగుతాయి. అది అవి ఉంటాయి. కొనుక్కునేటప్పుడు అంటే చూసి కొనుక్కోవాలి. ముర్రా గేటెడ్ ముర్రా. ఓకే. మనం ఇంత దూరం నుంచి తీసుకొచ్చేటప్పుడు మనం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటాం? జాగ్రత్తగా అంటే దాంట్లో దానా మేత 2 మనుషులు ఉంటారు. నైట్ అలా నడుస్తుంది బండి. తెల్లారి దించుతారు, నీళ్ళు మేత పెడతారు, పెట్టి పాలు పిండేసేస్తారు. ఇక దాన మేత పెట్టి అవి పండుకుంటారు, నీళ్ళు పండుకుంటారు. మళ్ళీ బండి ఎక్కించేటప్పుడు నీళ్ళు మేత పెట్టి పాలు పిండేసేసి మళ్ళీ లోడ్ చేస్తారు. మళ్ళీ నైట్ అలా నడుస్తుంది బండి. మళ్ళీ తెల్లారి దించుతారు. అట్లా ఎక్కించుకుంటా దించుకుంటా 5 రోజులు 6 రోజులకి ఇక్కడికి వస్తాయి అన్నమాట. ఓకే. ఇంత ప్రయాణం చేసినప్పుడు అలసిపోద్ది కదా, దానికి రెస్ట్ పొజిషన్ ఎలా ఇవ్వాలి? అది రైతుకి చెబుతారా మీరు? ఎలా అర్థం చేసుకోవాలి మనం దానికి రెస్ట్ ఇవ్వాలని? రెస్ట్ అంటే ఇక మనం ఇప్పుడు లారీలో వచ్చినప్పుడు మనుషులు పండుకున్నప్పుడు లెగ్గొడతా చూస్తూ ఉంటారు. ఏదైనా లారీలో అటు ఇటు కొద్ది దెబ్బలు కూడా తగులుతాయి. ఇక్కడికి వచ్చినాక డాక్టర్ చూపెట్టుకోవాలి, మందులు అవి చేసుకోవాలి. ఒక 4 రోజులకు మందులు తగ్గిపోతాయి, నొప్పులు తగ్గిపోతాయి. దానికి మనకు అర్థమవుతుంది, నొప్పులకు అర్థమవుతుంది. కుంటే విధానాన్ని బట్టి, నడిచే విధానాన్ని బట్టి తెలిసిపోతుంది. గేద నొప్పులు అయినప్పుడు మనం బండిలో తెలిసిపోతుంది గేద అప్పుడే. ఇప్పుడు గేద ఏదో నీరసంగా ఉంది అనుకో తెలిసిపోతుంది. దాన్ని బట్టి గుర్తుపట్టి మందులు అవి డాక్టర్తో చేపించుకుంటారు. ఓకే. చేసుకుంటే ఒక 2-3 రోజులకు నొప్పులు తగ్గిపోతాయి. ఓకే. ఇప్పుడు మనమే బస్సులో మా పైన వెళ్ళిపోతే మనమే అలసిపోతాం. అవైతే నోరులేని గొడ్డు పశువులు అలసిపోతాయి. సరే ఒక రోజు పోయేది కాదు. ఇక్కడ ఉండి కూడా కొనుక్కొని కూడా 2 పూటలు కూడా పిండి చూసుకొని తీసుకెళ్ళచ్చు. అట్టే ఏమో ఉండదు. ఏదో సంతలో బయటికి పోయాం అనుకో, కొనుక్కున్న సంతలో ఏమో ఆ పూట గంట కొనుక్కొని అటు వెళ్ళిపోతావు ఇటు వెళ్ళిపోతావు. ఎందుకంటే కూర్చొని హ్యాపీగా కొనుక్కొని పిండుకొని తీసుకెళ్ళచ్చు. అటు ఇబ్బంది ఏమి ఉండదు. బర్రెలు ఉంటాయి, ఆవులు ఉంటాయి, గిరి ఆవులు ఉంటాయి, అన్ని ముర్ర ఉంటాయి, గేటెడ్ ముర్ర ఉంటాయి. ఏ వచ్చినా తీసుకోవచ్చు, ఎక్కడైనా అట్టే ఉండదు. ఎందుకంటే ఇది 300 రోజు మార్కెట్ ఉంటుంది. ఎప్పుడు వచ్చినా కొనుక్కోవచ్చు. ఆ సేఫ్టీ ఉంటుంది. ఏదైనా ఎక్కువ తక్కువ ఇచ్చినా ఒక 5-6 వారం రోజుల్లో మార్చి ఇంకోటి ఇస్తారు. ఆ ఇబ్బంది ఏమి ఉండదు. ఒకళ్ళు ఇక్కడ ఉండి పిండి చూసుకున్నా పర్వాలేదు, అందుబాటులో. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు రైతులు 4 తీసుకెళ్ళి బాగుంటేనే కదా మన దగ్గర గిరాకీ. వాళ్ళ సంతోషం మన సంతోషం. ఒక రోజు పోయేది కాదు కదా. ఓకే సార్, థ్యాంక్ యూ. రమ్మంది తెలుగు వన్.